గుడ్ మార్నింగ్ అండి. ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు ముఖ్యంగా వచ్చేసి ఇటీవల కాలంలో ఈ జాన్సన్ అండ్ జాన్సన్ మీకు బాగా సుపరిచితం అనుకుంటా. జాన్సన్ అండ్ జాన్సన్ అనేది విన్నారా? ఇటీవల కాలంలో ఇది వార్తల్లో ఉంది. జాన్సన్ అండ్ జాన్సన్ ఏంటి? జాన్సన్ అండ్ జాన్సన్ అంటే బేబీ పౌడర్ అని చెప్తాం. జాన్సన్ జాన్సన్ బేబీ పౌడర్. ఎందుకు ఇది వార్తల్లో ఉంది అంటే ఈ జాన్సన్ అండ్ జాన్సన్ అనేది 2023 ఎండ్ వరకే వీటి యొక్క విక్రయాలు జరుగుతాయి. అంటే 2023 తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కన్ బేబీ పౌడర్ అనేది అమ్మకాలు ఆపివేయడం జరుగుతుంది. విన్నారు? ఎప్పటికది? ఎండ్ ఆఫ్ 2023 వరకు మొత్తం ఆపేయడం జరుగుతుంది. ఓకే, అందులో భాగంగానే ఇక్కడ ఏం చెప్తుందంటే మనకు ఎందుకు ఆపేస్తున్నారు మరి 2023 నాటికి జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడరు అమ్మకాలు ఆపేస్తున్నారు. ఎందుకు ఆపేస్తున్నారు? కారణం ఏంటంటే ఈ టాల్క్ బేస్డ్ బేబీ పౌడర్ ఏదైతే ఉందో విన్నారా, దీంట్లో క్యాన్సర్ కారకం ఉంది అని చెప్పేసి గుర్తించినారు. దీంట్లో క్యాన్సర్ కారకం ఉంది అని చెప్పేసి గుర్తించినారు. ఆ క్యాన్సర్ కారకం ఏదంటే ఆస్బెస్టాస్ అని చెప్పేసి ఇది క్యాన్సర్ కారకం ఉంది. ఇది పిల్లలకి ఈ యొక్క టాల్క్ బేస్డ్ ఆధారిత బేబీ పౌడరు వాడరాదు. ఇది 2023 ఎండ్ వరకు మొత్తం దీన్ని, ఆ తర్వాత దీన్ని అమ్మకాలు నిలిపివేస్తామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. విన్నారా? మరి దీన్ని ఆపేస్తే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి? చాలా ఉన్నవి, కానీ ఆల్టర్నేట్ ఏంటి అంటే ఇక్కడ కార్న్ స్టార్చ్ అంటే మొక్కజొన్న ఉంటుంది కదా, ఆ కార్న్ స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ను, ఆ ప్రోడక్ట్ను వాడాలి అని చెప్తున్నారు ఆల్టర్నేటివ్. విన్నారా? ఎందుకయ్యా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జాన్సన్ జాన్సన్ టాల్కన్ బేస్డ్ బేబీ పౌడర్లో క్యాన్సర్ కారకం ఉంది. దానివల్ల పిల్లలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. కాబట్టి 2023 ఎండ్ నాటికి పూర్తిగా వీటి అమ్మకాలు ఆపేసేయాలా అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అయితే మరి దానికి ఆల్టర్నేట్ ఏముంది అంటే మొక్కజొన్న ఏదైతే పిండి ఉంటుందో దానితో తయారు చేసినటువంటి బేబీ పౌడర్ మనము ఏర్పాటు చేయాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క కార్న్ స్టార్చ్ ఉంది కదా, మొక్కజొన్న ఉంది కదా, దాంట్లో సహజంగా లభించే ఖనిజము, మెగ్నీషియము, సిలికాను, ఆక్సిజను, హైడ్రోజన్తో కూడిన ఖనిజాలు కలిగినటువంటి పదార్థము. కాబట్టి దీంట్లో ఎలాంటి క్యాన్సర్ కారకము లేదు అని చెప్పేసి పేర్కొన్నారు. పరిశోధన ద్వారా తేలింది. అంటే కార్న్ స్టార్చ్ వాడితే దాంట్లో ఉండే ఖనిజాలు ఏంటి అంటే ఒకటి న్యాచురల్గా లభించే ఖనిజాలు, మెగ్నీషియము, సిలికాను, ఆక్సిజను, హైడ్రోజన్తో ఉంటుంది. కాబట్టి ఇది క్యాన్సర్ కారకానికి ఎలాంటి అవకాశం లేదు అని చెప్పేసి పేర్కొన్నారు. అయితే గతంలో ఏముండేది మరి జాన్సన్ జాన్సన్ బేబీ పౌడర్లు అంటే ఈ యొక్క ఆస్బెస్టాస్ ఉన్నది, సహజంగా లభించే సిలికేట్ ఖనిజం. అది విన్నారా? ఫౌండ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ ఆఫ్ ద టాల్క్ క్రిస్టల్. విన్నారా? ఇక స్ఫటికాల మాదిరిగా టాల్క్ ఆధారిత బేబీ పౌడర్లో స్ఫటికాల మాదిరి ఎక్కువగా ఈ ఆస్బెస్టాస్ రూపంలో క్యాన్సర్కు దోహదపడే స్ఫటికాలు అక్కడ ఉన్నాయి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. కాబట్టి గతంలో ఉన్నటువంటి పౌడర్లో క్యాన్సర్ కారకం ఎక్కువగా ఉంది, దాన్ని ఆపివేయండి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇక తర్వాత ఈ యొక్క క్యాన్సర్ కారకం అనేది మనకు కార్న్ స్టార్చ్ అనేది ఏం చెప్తుంది అంటే మనకు కార్న్ స్టార్చ్ అనేది సహజమైన పర్యావరణానికి అనుకూలమైంది అని చెప్పేసి పేర్కొంటాం. ఇట్స్ ద మోస్ట్ ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్. ఆల్సో ఇది తినదగిన పదార్థం కూడా. ఇది తినదగిన పదార్థం కాబట్టి ఇది బేబీ పౌడర్కు ఉపయోగించవచ్చు, ఇక్కడ సురక్షితంగా ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు. మరి ఈ కార్న్ స్టార్చ్లో ఒక సమస్య ఉంది. ఏం సమస్య ఉంది అంటే ఇది కార్న్ స్టార్చ్ ఈజ్ ఏ ఫుడ్ ఫర్ ఫంగస్ అండ్ బ్యాక్టీరియా. విన్నారా? ఇది ఈ కార్న్ స్టార్చ్ అనేది మనకు దేనికి ఆహారం ఉంటుంది అంటే బ్యాక్టీరియాకు, ఫంగస్కు ఆధారంగా ఉంటుంది. ఇది ఇక్కడ దీనికి ఉన్నట్టు సమస్య అని చెప్తాం. కాకపోతే ఇక కార్న్ స్టార్చ్ పిండి పదార్థం కాబట్టి తినవచ్చు, దానివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. తినదగిన పదార్థము, ఇట్ ఈస్ వెరీ ఫేవరబుల్ టు ద ఎన్విరాన్మెంట్. విన్నారా? కాబట్టి దీంట్లో క్యాన్సర్ కారకం లేదు ఇక్కడ. అయితే ఉన్న సమస్య ఏంటంటే కార్న్ స్టార్చ్ అనేది
ఇది ఫుడ్ ఫర్ బ్యాక్టీరియా అండ్ ఫంగస్. ఇది ఒక్క సమస్య మాత్రమే ఉంది అని చెప్పేసి పేర్కొంటారు. ఇటీవల ఇది వార్తల్లో ఉన్నటువంటి అంశంగా పేర్కొంటాం. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి క్రీడలు, ఇంకా స్పోర్ట్స్కి సంబంధించి ఏంటి ఇక్కడ ఇంపార్టెంట్ స్పోర్ట్స్కి సంబంధించి అని అంటే మనకు ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఎవరు, లిడియా డి వేగా మహిళ, విన్నారా, లిడియా డి వేగా మహిళ ఇటీవల మరణించినారు. రీసెంట్లీ డెత్. కారణం ఏంటి అంటే క్యాన్సర్ వల్ల మరణించింది. క్యాన్సర్ వల్ల మరణించింది. ఎవరి మెమరీ అంటే ఒక గొప్ప క్రీడాకారిణి, గొప్ప క్రీడాకారిణి. విన్నారా, దేంట్లో ట్రాక్ స్ప్రింటర్, విన్నారా, ట్రాక్ స్ప్రింటర్ అంటే రన్నింగ్లో. అదేవిధంగా ఈమె ఏ దేశానికి సంబంధించిందంటే ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించింది. మరి ఏం ప్రత్యేకత సార్ ఈమె గురించి అంటే మన దేశంలో పీటీ ఉషాకు ఎలా అయితే ప్రసిద్ధి పొందిందో పరుగుల రాణి, అదేవిధంగా ఫిలిప్పీన్స్లో ఈ లిడియా వేగా అనే ఆమె పీటీ ఉషాతో సమానంగా పీటీ ఉషాకు గొప్ప ప్రత్యర్థి అని చెప్పేసి పేర్కొనవచ్చు. విన్నారా, ఎక్కడ, ఫిలిప్పీన్స్లో. కాబట్టి మన దేశపు పీటీ ఉష పరుగుల రాణి గొప్ప ప్రత్యర్థి ఈమె లిడియా డి వేగా. విన్నారా, మన దేశంలో పీటీ ఉష ఎలాగో ఫిలిప్పీన్స్లో కూడా లిడియా అంతగా ప్రసిద్ధి పొందింది. ఇటీవల ఆమె క్యాన్సర్ వల్ల మరణించడం జరిగింది. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాం ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయానికి సంబంధించిన అంశము ఏంటి. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన అంశం అంటే ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్, మనకు అందరికీ తెలిసిందే, ఇక్కడ ఒంగోల్ బ్రీడ్ బ్యాక్ టు ద ఫీల్డ్. ఒంగోలు జాతికి సంబంధించినటువంటి జంతువు మళ్ళీ మనకు ఫీల్డ్లోకి రావడం జరుగుతుంది. ఎందుకు? ప్రధానంగా ఇది మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ జాతికి సంబంధించిన పశువులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు సార్ ఇది మరి ఎందుకు వార్తల్లో వచ్చిందయ్యా అంటే గతంలో దీన్ని బాగా ఉపయోగించేవారు. వెరీ పవర్ఫుల్, రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది ఒంగోలు గిత్త అని చెప్తారు. విన్నారా, మరి గతంలో ఎందుకు నేను డిస్పోజ్ చేసినారంటే ఇక్కడ మిషనరీ అనేది ఎక్కువగా అయిపోయింది, యాంత్రికత అనేది ఎక్కువగా అయిపోయేసి ఈ యొక్క ఒంగోలు జాతి గిత్తను గతంలో దాన్ని విస్మరించినారని చెప్తాము. మరి ఇప్పుడు ఎందుకు డిమాండ్ పెరిగింది మరి దీనికి అంటే పెరుగుతున్న ఇంధన వనరులు, విన్నారా, పెరుగుతున్న ఇంధన వనరులు, అదేవిధంగా పాలకు డిమాండ్ పెరగడము, పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుదల. ఈ మూడు అంశాల ఆధారంగా మళ్ళీ ఈ యొక్క ఒంగోలు బ్రీడ్ అనేది మళ్ళీ బ్యాక్ టు ద ఫీల్డ్ అని చెప్పేసి పేర్కొంటారు. ముఖ్యంగా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉండేటువంటి జంతువు అని చెప్తాము. మరి ఇది ఇంకేం యూస్ఫుల్గా ఉంటుంది? యూస్ఫుల్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్కు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ వయా డంగ్ అండ్ యూరిన్, ఈ రెండింటి ఆధారంగా మోస్ట్ యూస్ఫుల్ అని చెప్పేసి పేర్కొంటాం. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండ్ ఆర్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే హిస్టరీ అండ్ ఆర్ట్కి సంబంధించిన అంశం ఏంటి ఇక్కడ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఏరియా ఇది. విన్నారా, ఏం జరిగిందయ్యా అంటే చోళ దేవాలయంలోని పార్వతీదేవి విగ్రహము ఎక్కడ మనకు లభ్యమయ్యిందయ్యా అంటే న్యూయార్క్లోని యాక్షన్ హౌస్లో వేలం గృహంలో గుర్తించబడ్డది. విన్నారా, తాంజావూరులో తమిళనాడులో ఉన్నటువంటి చోళ దేవాలయంలో ఉన్న పార్వతీదేవి విగ్రహము న్యూయార్క్లోని వేలం గృహంలో గుర్తించబడ్డది. కనుక ఎందుకు సార్ అంటే మే 12, 1971 తందం తొట్టంలోని నదనపురేశ్వరార్ శివాన్ ఆలయంలో చోరీ జరిగింది. ఎప్పుడు? మే 12, 1971లో దొంగతనం జరిగింది. విన్నారా, అయితే యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ 1972లో మనము భారతదేశం కూడా భాగస్వామి కాబట్టి దాంట్లో భాగస్వామ్యం అయినందున విన్నారా ప్రపంచ వారసత్వ సంపద కన్వెన్షన్లో మనం భాగస్వామ్యం అయినందున మనం ఏం చేస్తున్నామంటే ఈ విగ్రహాన్ని మేమే యాజమాన్యం అని చెప్పేసి మనము
క్లెయిమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సదస్సులో ఇండియా భాగమైనందున క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఆ విగ్రహము మాదే, ఆ విగ్రహానికి మేమే యజమానులం అని చెప్పేసి క్లెయిమ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరి చోళరాజులు ఎవరు చూద్దాం బ్రీఫ్గా. చోళరాజులు ఎవరు? చోళరాజ వంశం. ఎవరి చోళరాజులు అయ్యా అంటే ముఖ్యంగా వచ్చేసి వీళ్ళు 300 BC to 1300 AD మధ్యకాలంలో పరిపాలించిన వారని చెప్తాం. 300 BC to 1300 AD. వీళ్ళ ప్రాపర్ పీరియడ్ ఏదంటే వీళ్ళది 1900 AD అని చెప్తాం. 1900 ADగా పేర్కొంటాము. ప్రాంతం ఎక్కడయ్యా అంటే కావేరీ లోయ, అది తుంగభద్ర నదికి దక్షిణం వైపు అని చెప్తాం. కావేరీ వ్యాలీ సౌత్ సైడ్ ఆఫ్ ద తుంగభద్ర రివర్. ఈ యొక్క చోళవంశరాజ స్థాపకుడు ఎవరై అంటే విజయాలయ అని పిలుస్తాం. చోళరాజ వంశ స్థాపకుడు విజయాలయ. ఎప్పుడది 1848 AD అని చెప్తాం. మరి ఈ యొక్క చోళరాజుల ప్రసిద్ధ రాజులు ఎవరయ్యా అంటే మొదటి రాజరాజ, మొదటి రాజేంద్ర, రెండవ రాజేంద్ర, వీరరాజేంద్ర. వీళ్ళందరికీ ఏంటంటే చోళరాజుల్లో ప్రసిద్ధ రాజులు అని చెప్పేసి, ఫేమస్ రాజులు అని చెప్పేసి పేర్కొంటాం మనం. ఓకే. తర్వాత ఈ చోళ వంశానికి సంబంధించిన వాటిలో ప్రసిద్ధమైనటువంటి వాస్తు శిల్ప పేరెన్నిక గల దేవాలయం ఏదయ్యా అంటే 1010 సెంచరీలో 1010 సెంచరీలో చోళరాజైన రాజరాజాచే నిర్మించబడినటువంటి తాంజావూరులోని బృహదీశ్వర దేవాలయము అత్యంత వాస్తు శిల్పకళానికి ప్రసిద్ధి పొందింది అని చెప్పేసి పేర్కొనవచ్చు. బిగ్గెస్ట్ టెంపుల్ బృహదీశ్వర దేవాలయము అని చెప్తాం. ఇక్కడ ఎక్కడిది? తమిళనాడులోని తాంజావూరులో ఉంది అని చెప్తాం. ఎవరు కట్టించినారు? చోళరాజైన రాజరాజ కట్టించినాడు. ఎప్పుడది? 1010 సెంచరీలో కట్టించినాడు ఇతను. ఓకే. ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మనం నియామకాలు అపాయింట్మెంట్స్ ఏంటి. ఇక్కడ కొలంబియా కొత్త అధ్యక్షుడు ఎవరు? గుస్తావో పెట్రో. కొలంబియా కొత్త అధ్యక్షుడు గుస్తావో పెట్రో. ఇతని ప్రత్యేకత ఏంటయ్యా అంటే 1980లో తాను నమ్మినటువంటి రాజకీయ విశ్వాసాలకు అనుగుణంగా జైలు శిక్ష అనుభవించడం జరిగింది. అంటే పోరాట యోధుడు అని చెప్పేసి పేర్కొంటాం. తాను నమ్మినటువంటి రాజకీయ విశ్వాసాలకు ఆధారంగా జైలు శిక్ష అనుభవించిన వాడు. అదేవిధంగా ఇతను మాజీ అర్బన్ గెరిల్లాకు సంబంధించిన వాడు అని చెప్పవచ్చు. మాజీ అర్బన్ గెరిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇటీవల అతను కొలంబియాకు కొత్త అధ్యక్షుడు అయినాడని చెప్పేసి పేర్కొనవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వచ్చే వరకు భారత్, శ్రీలంక, చైనా. భారత్, శ్రీలంక, చైనా. ఏంటి ఇక్కడ భారత్, శ్రీలంక, చైనా అంటే ఇక్కడ చైనా శ్రీలంకకు ఓడను పంపిందండి. చైనా ఏం చేసింది? శ్రీలంకకు ఒక షిప్ను పంపింది. చైనా శ్రీలంకకు ఒక షిప్ను పంపింది. దాని పట్ల భారతదేశం వ్యతిరేకత ప్రదర్శించింది. ఎందుకు చూద్దాం. ఓడ రాకను ఆలస్యం చేయమని శ్రీలంకను చైనాను కోరింది. ఎప్పుడైతే భారతదేశము చైనా షిప్పు రాకను వ్యతిరేకిస్తే వెంబడే శ్రీలంక ఏం చేసిందంటే మీ యొక్క షిప్పు రావడాన్ని డిలే చేయండి అని చెప్పేసి శ్రీలంక దేశము చైనా దేశాన్ని కోరింది. ఈ సందర్భంలో చైనా యొక్క ప్రతిస్పందన ఏంటయ్యా అంటే భారతదేశం మీద తన కోపాన్ని మొత్తం వెలగక్కింది. ఏమని? ఇది అన్యాయము, నైతికంగా బాధ్యతారహిత్యం అని చెప్పి అభివర్ణించింది. రెస్పాన్సిబుల్ అసలు బాధ్యత లేదు భారతదేశానికి, ఇది ఇంజస్టిస్ అని చెప్పేసి భారతదేశం మీద తన కోపాన్ని మొత్తం వెలగక్కింది. ఏం చెప్పింది ఇక్కడ? మళ్ళీ ఏం చెప్పింది డైలాగ్ అంటే రెండు దేశాల మధ్య సాధారణ మార్పిడి భంగం కలిగించవద్దు, ఇది భారతదేశానికి తగదు అని చెప్పేసి చైనా భారతదేశం మీద పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వెలిబుచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ నౌక పేరేంటి అంటే యవాన్ వాంగ్ 5. నౌక పేరు యవాన్ వాంగ్ 5 ట్రాకింగ్ అండ్ సర్వే. ఇది నౌక పేరు. మరియు నౌకాశ్రయం ఎక్కడంటే హంబన్టోటా. శ్రీలంక నౌకాశ్రయం ఏదంటే హంబన్టోటా. ఎందుకు వచ్చింది ఆ నౌక అంటే ఫ్యూయల్ రీసప్లై అండ్ సర్వీస్. ఇంధనాన్ని సప్లై
సరఫరా చేసి సర్వీస్ చేసేందుకు వచ్చింది అది. అయితే చైనా యాక్షన్ ఏముందంటే రాయబారి అయినటువంటి క్విజెన్ హంగ్ శ్రీలంక అధ్యక్షుని కలవాలని సమావేశం కావాలని చెప్పేసి ఎవరు రణీల్ విక్రమసింఘేతో సమావేశం కావాలని చెప్పేసి అని కోరినాడు. అయితే ఇక్కడ శ్రీలంక స్టేట్మెంట్స్ ఏం చెప్తుంది ఈ సందర్భంలో అంటే, అయ్యా శ్రీలంక అనేది హిందూ మహాసముద్రంలో ఒక రవాణా కేంద్రము, ఇట్ ఈస్ అ ట్రాన్స్పోర్ట్ సెంటర్ ఇన్ ఇండియన్ ఓషన్. అదేవిధంగా శ్రీలంకకు సార్వభౌమాధికారం ఉంది, ఏ దేశాలతో సంబంధాలు పెట్టుకోవచ్చు, ఆ సంబంధాన్ని ఎవరు కూడా డెనే చేయడానికి వీల్లేదు. అదేవిధంగా దాని అభివృద్ధి ప్రయోజనాల కోసము ఇతర దేశాలతో సంబంధాలు అభివృద్ధి చేసుకునే హక్కు శ్రీలంకకు ఉంది అని చెప్పేసి చైనా యొక్క డైలాగు. ఇక్కడ ఒక అంశం గుర్తించాలా సార్, ఇక్కడ శ్రీలంకలో హంబట్ టోటా నౌకాశ్రయానికి వస్తే భారత్ ఎందుకు వ్యతిరేకించిందంటే, నౌక ఏదైతే ఉందో వచ్చినటువంటి చైనా నుంచి వచ్చిన నౌక ఏదైతుందో అది ఏం చేస్తుందంటే దాని పేరు ఏముంటుందంటే యువాన్ వాంగ్ 5 ట్రాకింగ్ అండ్ సర్వే. అది అక్కడ తిష్ట వేసి భారతదేశంలో ఉన్నటువంటి ఉపగ్రహాలు, భారతదేశంలో ఉన్నటువంటి మిసైల్ సిస్టము, భారతదేశంలో ప్రయోగిస్తున్నటువంటి మిసైల్స్ అన్నింటినీ ట్రాక్ చేసే సామర్థ్యము ఆ షిప్కు ఉంది అని చెప్తాడు. ఇక్కడ విన్నారా, ఆ షిప్కు ఉంది అని చెప్తాడు. కాబట్టి ఉపగ్రహము, రాకెట్ మరియు కన్నాంతర బాలిస్టిక్స్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ట్రాకింగ్ చేసే శక్తి ఆ షిప్కు ఉంది అని చెప్పేసి మన భారతదేశం నుంచి ఉన్నటువంటి ఒక వాదన డైలాగ్ అని చెప్తాం. కాబట్టి ఇది శ్రీలంక నౌకాశ్రయానికి వెళ్ళే సమయంలో ఓడ యొక్క మొత్తం ట్రాకింగ్ సిస్టమ్ మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ మీద దృష్టి పెట్టవచ్చు అని భారతదేశం ఏం చేసిందంటే ఆ షిప్ను రాకుండా అడ్డుకోండి అని చెప్పేసి శ్రీలంకను కోరింది. అప్పుడు శ్రీలంక ఏమన్నది, డిలే చేయండి అని చెప్పేసి పేర్కొన్నది. ఇక్కడ శ్రీలంక అంటే ముఖ్యంగా వచ్చేసి శ్రీలంక కరెంట్ స్టేటస్ ఏంటయ్యా అంటే, విన్నారా, శ్రీలంక చైనాను అడిగింది ఏమని, 4 బిలియన్ల ప్యాకేజీని శ్రీలంక కోరుకుంటుంది. ఎందుకు, ఇప్పుడు శ్రీలంక ఆర్థిక సంక్షోభం కదా, కాబట్టి అదొకటి. ఇంకోటి ఏంటంటే హంబన్టోటా నౌకాశ్రయాన్ని శ్రీలంక చైనా దేశానికి 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చింది. 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చేసింది. అది పెద్ద తప్పు అక్కడ జరిగిన సంఘటన. అదేవిధంగా మరి శ్రీలంక భారతదేశం మాట ఎందుకు వింటుంది అంటే, శ్రీలంక సంక్షోభ సమయంలో శ్రీలంకకు భారతదేశము $3.5 బిలియన్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఇది శ్రీలంక, భారత్, శ్రీలంక, చైనా 3 దేశాల మధ్య ఇటీవల జరిగినటువంటి సంఘటనగా మనం పేర్కొనవచ్చు. ఓకే, అది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 5G స్పెక్ట్రమ్ యాక్షన్. 5G స్పెక్ట్రమ్ యాక్షన్ ఈ మధ్యకాలంలో మనం అందరం తరచుగా వింటున్నాం కదా, 4G అయిపోయింది, ఇప్పుడు 5G వచ్చేసింది, 5th జనరేషన్ అని చెప్పేసి. విన్నారా, ఏం చెప్తుంది ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్ కింద. వాట్ ఎఫెక్ట్స్ ఆన్ టెలికాం సెక్టార్, టెలికాం రంగం మీద ఇది ప్రభావాన్ని చూపుతుంది. టెలికాం రంగం మీద ప్రభావాన్ని చూపుతుంది ఏది 5G. ఈ మధ్యకాలంలో వేలం వేసినారు. విన్నారా, 5G టోటల్ ఎంత అంటే 72,098 మెగాహైట్స్ కింద ఇది మొత్తం టోటల్గా వేసినారు. దాంట్లో ఎంత అమ్మినారంటే దీంట్లో మొత్తము 71% అమ్మేసినారు. విన్నారా, ఓవరాల్గా ఏం చేసినారంటే దేశంలో ఇప్పుడు కొనుగోలు జరిగినటువంటి మొత్తం వీటిలో దేశం మొత్తం మీద అన్ని ప్రాంతాలను కవర్ చేస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మొత్తం ఇంట ఉంటే దీనిలో 71% మాత్రం అమ్ముడుపోయింది. ఈ 71% చాలు భారతదేశంలో అన్ని ప్రాంతాలు ఇది కవర్ చేస్తుంది అని చెప్పేసి ఓవరాల్గా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మరి ఎప్పుడు పూర్తిగా అమ్ముడబోతుందంటే ఈ మంత్ సెప్టెంబర్, అక్టోబర్లో టోటల్గా మనం రోల్ అవుట్ అయిపోతుంది, అమ్మవచ్చు అని చెప్తాము. కానీ 5G కవరేజ్ ఎంతకు 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఇది మనకు కంప్లీట్గా రోల్ అవుట్ అవుతుందని చెప్పేసి చెప్పినారు. తర్వాత ఇవి స్పెక్ట్రమ్ టైప్స్ ఏమున్నవి అంటే ఇక్కడ బ్రాండ్ కదండి, లో బ్యాండ్. విన్నారా, లో బ్యాండ్, విన్నారా, లో బ్యాండ్, విన్నారా, లో బ్యాండ్, విన్నారా. లో బ్యాండ్ ఎంత 600 నుంచి 2500. తర్వాత మిడ్ బ్యాండ్ ఎంత 3300.
హై బ్యాండ్ ఎంత 26 గిగాహెర్ట్జ్ అని చెప్తాం ఇక్కడ. అయితే దీంట్లో వీటి ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఫ్రీక్వెన్సీ తరంగ ధైర్యం అనేది ఎక్కువగానే ఉంటుంది అని చెప్తాం ఇక్కడ. విన్నారా? ఇక తర్వాత దీంట్లో ఇక్కడ యూసేజ్ ఎలా ఉంటుంది 5G స్పెక్ట్రమ్ అంటే లో బ్యాండ్ వచ్చేసి విస్తృతంగా కవరేజ్ ఉంటుంది. విన్నారా? లో బ్యాండ్ వచ్చేసి విస్తృత కవరేజ్ ఉంటుంది, తక్కువ వేగం ఉంటుంది. లో స్పీడ్ ఉంటుంది, వైడ్ కవరేజ్ వస్తుంటుంది లో బ్యాండ్. తర్వాత మిడ్ బ్యాండ్ ఏం చేస్తుందంటే బోత్ ఆర్ ఓకే, కవరేజ్ బాగానే ఉంటుంది, స్పీడ్ ఉడక బాగానే ఉంటుంది. తర్వాత హై బ్యాండ్ ఏం చేస్తుంది, ఎక్కువ వేగం ఉంటుంది కానీ తక్కువ కవరేజ్ ఉంటుంది. విన్నారా? ఎక్కువ వేగం ఉంటుంది కానీ తక్కువ కవరేజ్ ఉంటుంది. విన్నారా? కాబట్టి ఇది దీని యొక్క యూసేజ్ 5G యొక్క మనకు 5G యొక్క స్పెక్ట్రమ్ యొక్క మనము ఏ విధంగా కవరేజ్ అవుతుంది అనేది ఇక్కడ. అయితే మరి ఈ యొక్క అప్పుల పరిస్థితి ఏంటి మరి? విన్నారా? ఈ యొక్క 5G స్పెక్ట్రమ్ కింద వచ్చినటువంటి వాటిలో అప్పుల పరిస్థితి ఏంటి అంటే 4G సేవల ఆదాయం నుండి వచ్చిన అప్పుపై వేలం కొనుగోలు చేయబడతాయి కనుక ప్రస్తుతం ధరలు అమాంతంగా పెరిగిపోతాయి దీని మీద అని చెప్తాం. 4G సేవలు ఏవైతే 4G సర్వీస్ ఉన్నాయి కదా, వాటి ఆదాయం నుంచి వచ్చిన అప్పుపై వేలం కొనుగోలు ద్వారా చేయబడ్డవి, అంటే యాక్షన్ ద్వారా కొన్నారు కనుక ప్రస్తుత ధరలు కొంతవరకు బాగా పెరుగుతాయని చెప్పేసి పేర్కొనవచ్చు. ఇక మరి ఈ 5G స్పెక్ట్రమ్ వచ్చింది కాబట్టి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, మనము ఎంతవరకు డెవలప్ చేసుకోవచ్చు అంటే ఫైబర్ ఆప్టికల్ డెవలప్ చేసుకోవాలా, హై ఎనర్జీ ఎమిటర్స్ కూడా డెవలప్ చేసుకోవాలా. 4G ఉందిగా, 4G నుంచి 5G మారుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అప్గ్రేడ్ చేసుకోవాలా, హై ఎనర్జీ ఎమిటర్స్ కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవాలా. తర్వాత మరి ఎవరైతే కొన్నారో ఈ 5G స్పెక్ట్రమ్ను 5G సేవలను వాళ్ళు కొనుగోలుదారులు ఎలా చెల్లించాలా, మరి డబ్బు ఎలా చెల్లిస్తారు వాళ్ళకంటే పెద్ద 71% మొత్తం అమ్మేసినారు కదా, వాళ్ళు ఎలా కొనాలంటే ప్రతి సంవత్సరం ప్రారంభంలో ముందుగానే 20 సమాన వార్షిక వాయిదాల్లో చెల్లించాలి. 20 సమాన వార్షిక వాయిదాలలో చెల్లించాలి. మొత్తం ఒక పరి కాకుండా 20 ఈక్వల్ మోడ్లో చెల్లించాలని చెప్తుంది. ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఎలా చెల్లించాలంటే ఎవ్రీ ఇయర్ ప్రారంభంలో ముందుగానే 20 సమాన వార్షిక వాయిదాల్లో పే చేయాలని చెప్పేసి కొనుగోలుదారులు పే చేయాలని చెప్తుంది ఇక్కడ. ఓకే, ఇది రీసెంట్గా 5G స్పెక్ట్రమ్ మీద వేలం వేయడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి అంశాలని చెప్పేసి పేర్కొంటాం. ఓకే, ఇక తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఏంది ఇక్కడ అంటే ఇక్కడ పసిఫిక్ ఐలాండ్ లీడర్స్ మీటింగ్ జరిగింది. విన్నారా? ఏం జరిగింది? పసిఫిక్ ఐలాండ్ లీడర్స్ మీటింగ్ జరిగింది. ఎప్పుడు జరగబోతుంది? ఈ నెలలో సెప్టెంబర్లో జరగబోతుంది. ఎక్కడ? వైట్ హౌస్లో అమెరికాలో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఈ పసిఫిక్ ఐలాండ్ ప్రాంతంలో చైనా యొక్క ప్రాబల్యము పెరుగుతుంది. పసిఫిక్ ఐలాండ్ దీవుల్లో చైనా యొక్క ప్రాబల్యము పెరుగుతుంది, దాన్ని ఏ విధంగా మనము నిరోధించాలా అనే అంశం మీద వైట్ హౌస్లో పసిఫిక్ ఐలాండ్ లీడర్స్ మీటింగ్ జరుగుతుంది. అంటే పసిఫిక్ దీవుల్లో ఉండే నాయకుల సమావేశం వైట్ హౌస్లో జరుగుతుంది. అయితే పసిఫిక్ దీవులు చాలా ఉన్నాయి కానీ యుఎస్ఏకి సంబంధించి 2 మాత్రమే ముఖ్యం. ఒకటి టోంగా, 2 సాలమన్ ఐలాండ్స్ అని పిలుస్తాము. సాలమన్ ఐలాండ్స్ అని పిలుస్తాము. ఇవి దీనికి సంబంధించి ఏం చెప్తుందంటే మన సౌత్ పసిఫిక్ ఫోరం 1971లో ఏర్పాటు చేసినారు, పసిఫిక్ ఐలాండ్ ఫోరం 1990లో ఏర్పాటు చేసినారు. ఏంటయ్యా దీని సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పసిఫిక్ ఐలాండ్ దీవులో చైనా యొక్క ప్రాబల్యం ఎక్కువగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే శ్రీలంక దగ్గర హంబర్ టోటా నౌకాశ్రయాన్ని ఆక్రమించుకొని 99 సంవత్సరాలు లీడ్ తీసుకొని ఆ ప్రాబల్యాన్ని మొత్తం తన ఆధీనంలో ఎలా తెచ్చుకుంటుందో ఇక పసిఫిక్ ఐలాండ్ దీవుల్లో కూడా చైనా ప్రాబల్యం పెరిగిపోతుంది. ఆ ప్రాబల్యాన్ని ఏ విధంగా తగ్గించాలని చెప్పేసి ఈ పసిఫిక్ ఐలాండ్లో నాయకులందరూ కలిసి సెప్టెంబర్ నెలలో సమావేశం జరగబోతుంది అని చెప్తాము. అయితే ఈ పసిఫిక్ ఐలాండ్ దీవులు చాలా ఉన్నాయి మనకు. దాంట్లో అమెరికాకు సంబంధించినవి 2 ముఖ్యమైన దీవులు టోంగా, సాలమన్ ఐలాండ్స్ అని చెప్పేసి పేర్కొంటాం. ఈ పసిఫిక్ సంబంధించి 2 ఫోరంలు ఏర్పాటు చేసినారు. ఒకటి సౌత్ పసిఫిక్ ఫోరం 1971లో ఏర్పాటు చేసినారు. తర్వాత పసిఫిక్ ఐలాండ్ ఫోరం అనేది 1999లో ఒకటి ఏర్పాటు చేసినారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఈ ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి,
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.